హాయ్ ఫ్రెండ్స్, సుమిత్ర ఏరా కార్తిక్ ఇంకాస్త ముందుకి రమ్మంటే ఇప్పుడేనా రావడం? అయితే శ్రీధర్, నేనే అమ్మ దారిలో ఇంకొంచెం లేట్ చేశాను. సుమిత్ర, ఏం పర్వాలేదన్నయ్య అని అంటుంది. దీప, ఏం లేదమ్మా. సుమిత్ర, ఏం లేదంటావేంటి? లంచ్కి టైం అవుతుంది. మీకోసం ఇక్కడ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వెంటనే కార్తీక్ అంటాడు, అత్త నువ్వు దీపతో. అయితే వెంటనే సుమిత్ర, ఫస్ట్ మీరు కడుపు నిండా భోజనం చేయండిరా. సుమిత్ర, మావయ్య మీరు కూడా రండి తినండి అని చెప్తుంది. అయితే శివన్నారాయణ శ్రీధర్తోని, శ్రీధర్ నువ్వు కూడా భోంచేద్దురా అని పిలుస్తాడు. వెంటనే శ్రీధర్ కార్తీక్ ముఖం చూసి కార్తీక్ అన్న మాటలు గుర్తు చేసుకుంటారు. నువ్వు గౌరవంగా బతకాలి నాన్న అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. దీప కార్తీక్తో, మావయ్య ముఖం ఎంత మెరిసిపోతుంది చూడండి అని చెప్తుంది. కార్తీక్, బాటే నీ ముఖమే చాలా మెరిసిపోతుంది అని చెప్తాడు. దశరథ్ కార్తీక్తో చంటిదాన్ని తీసుకొని రాలేదారా అని అడిగితే, కార్తీక్ స్కూల్కి వెళ్ళింది మావయ్య అని చెప్తాడు. అవునా, సరే మీరు పదండిరా అని చెప్పి దశరథ్ కార్తీక్తో అంటాడు. అవునా, సరే పద అని దశరథ్ అన్నయ్య నీకోసం పాలకోవా తీసుకొని వచ్చాను అని దశరథ్తో అంటుంది. అయితే దశరథ్, మీ వదిన దీపాన్ని క్షమించి హత్తుకోగానే ఆ సంతోషంలో నువ్వు తెచ్చిన పాలకోవా నేను తింటాను అని చెప్పాడు. ఎందుకంటే నీ కళ్ళల్లో నాకు ఏదో భయం కనిపిస్తుంది అని చెప్తాడు. నీ కళ్ళల్లో ఏదో భయం కనిపిస్తుంది, నువ్వు ఇంకా పూర్తిగా నమ్మడానికో ఎందుకో భయం పడుతున్నావు అని అనిపిస్తుంది అని దశరథ్ అనగానే, వదిన ఏం చెప్తుందో అని భయంగా ఉంది అన్నయ్య అని చెప్తుంది. వదిన ఏం మాట్లాడాలనుకుంటుందో ఏమి చెప్తుందో అని ఆలోచిస్తేనే భయంగా ఉంది అన్నయ్య అని చెప్తుంది. లేదమ్మా, ఫస్ట్ నువ్వు ఆ భయాలు అన్నీ తీసేసి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళే లోపల నాకు పాలకోవా తినిపించే వెళ్తావని దశరథ్ హామీ ఇస్తాడు వాళ్ళ చెల్లెలకి. వెళ్ళిపోమంటావేంటి అన్నయ్య? ఇక్కడ ఒక 2 రోజులు ఉండకూడదా? ఫస్ట్ సుమిత్ర మాట్లాడడం అవ్వగానే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటన్నయ్య, ఏంటా సర్ప్రైజ్ అని కాంచన ఎక్సైట్మెంట్తో అడుగుతుంది వాళ్ళ అన్నయ్యకి. అయితే పారిజాతం కాంచనతోని రండి తినండి అని చెప్తుంది. అయితే శ్రీధర్, వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమ ఏంటో మీకు తెలుసు కదా అత్తయ్య అని పారిజాతంతో అంటాడు. జోష్న మనసులో, ఆ ప్రేమ ఉండకూడదు మామయ్య, ఆ ప్రేమని మనం చంపేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య మీరు కూర్చోండి అని సుమిత్ర పారిజాతంతో అంటే, పారిజాతం నేను మరీ తింటాలే సుమిత్ర, ఫస్ట్ వీళ్ళకి వడ్డించు అని చెప్తుంది. సుమిత్ర పారిజాతంతో మీరు కూడా తినండి అత్తయ్య అని చెప్తుంది. పారిజాతం నువ్వు కూడా కూర్చొని నేను వడ్డిస్తాలే అని పారిజాతం సుమిత్రతో చెప్తే, సుమిత్ర అలా ఏమి కుదరదు అత్తయ్య, నేనే ఈరోజు అందరికీ వడ్డిస్తాను అని చెప్తుంది. అయితే దీప నేను వడ్డిస్తా అమ్మగారు అని సుమిత్రతో అంటే, సుమిత్ర అమ్మగారు ఏంటి, ఇప్పుడు నువ్వు మా వదిన కోడలివి అని చెప్తుంది దీపతో. స్వయాన నా మేనల్లుడి భార్యవి, నువ్వు మామూలుగానే పిలు నన్ను అని చెప్తుంది సుమిత్ర దీపతో. వెంటనే పారిజాతం దీపాని, ఈ ఇంటి పని మనిషివి కదా, అలవాట్లు ఎక్కడ పోతాయని చెప్తుంది. కార్తీక్ సుమిత్రతో, పారు కోసం స్పెషల్స్ ఏం ఉండలేదా అని అడుగుతాడు. ఒక్క పూట గడ్డి తినకపోతే ఏం కాదులేరా అని పారిజాతం కార్తీక్తో అంటే, కార్తీక్ డైట్ స్ట్రిక్ట్గా చేయాల్సిందే, ఎందుకంటే మనకుండే రోగాలు అలాంటివి అని చెప్తాడు. అత్త ఉడకబెట్టిన కూరగాయలు ఉంటాయి కదా, పారుకి పుష్టిగా వడ్డించు అని సుమిత్రతో చెప్తాడు. ఒరే కార్తీక్, సుమిత్ర ఈరోజు మసాలా కూరలు చేసిందిరా, ప్లీజ్ రా ఒక 2 ముద్దలు తింటారా అంటే, కార్తీక్ 2 ముద్దలకి నీ బీపీ ఎంత పెరుగుతుందో ఒకసారి చూసుకోపారు అని చెప్తాడు. మరి ఒక్క ముద్దరా కార్తీక్ అంటే, కార్తీక్ ఏం తాత నువ్వేమంటావు అంటే, శివన్నారాయణ నువ్వు ఏదంటే అదిరా అని కార్తీక్తో చెప్తాడు. సుమిత్ర దీపతో, ఈ కర్రీ వేసుకో, ఈ కర్రీ నువ్వు నేర్పించిందే అని చెప్తుంది.
కానీ దీంట్లో కొంచెం కొబ్బరి యాడ్ చేశాను, రుచి బాగా ఉంటుంది, తిను అని చెప్తుంది సుమిత్ర. కార్తీక్ దీపతో, తిను, ఎందుకు అలా చూస్తున్నావు అంటే, బావా ఇంకా ఆకలికి ఎక్కడ చోటు ఉంటుంది, నువ్వే చెప్పు అని దీప కార్తీక్తో అంటుంది. రిజల్ట్స్ మనకు మంచిగానే వస్తుందని కార్తీక్ దీపతో అనగానే, దీప అలానే రావాలి బావా అంటే, ఫస్ట్ నువ్వు తింటేనే కదా రిజల్ట్ ఏంటో తెలిసేది అని కార్తీక్ అంటాడు. పారిజాతం జ్యోత్స్నతో, ఏంటేది ఏదో తేడా కొడుతుంది అంటే, జ్యోత్స్న ఫస్ట్ నువ్వు తిను, తర్వాత మాట్లాడదాం అని చెప్తుంది. మీరు తినన్లా? కార్తీక్ సుమిత్రతో, అత్త నువ్వు కూడా వచ్చి భోంచేయి. అయితే సుమిత్ర, నేను మార్నింగ్ టిఫిన్ లేట్గా చేశానురా, మీరు తినండి, నేను తర్వాత తింటానులే అని చెప్తుంది. అయితే దీప తింటూ ఉండగా దీప ఆలోచిస్తుంది, సుమిత్ర అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పారిజాతం జ్యోత్స్నతో, మీరందరూ బాగానే తిన్నారు, కానీ ఆ కార్తీక్ గారు నన్నే సరిగ్గా తిననివ్వలేదు అని చెప్తుంది. జ్యోత్స్న, ఇది చెప్పడానికేనా నన్ను బయటకు తీసుకొని వచ్చామని చెప్తుంది. లేదు మన కథ ముగింపుకొచ్చిందని చెప్పడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఏంటది అని జ్యోత్స్న అడుగుతుంది. అయితే పారిజాతం, నీ మీద నాకుండే కోపానికి జనరల్గా అయితే నువ్వు చావు అని నేను చెప్పేదాన్ని. అయితే జ్యోత్స్న గ్రాని అంటే, నువ్వు పాము లాంటి దానివే, ఎప్పుడు ఎవరిని కాటేస్తావో కూడా నాకు తెలియదు అని చెప్తుంది. నీ మనవాడి విషయంలో చిన్న తప్పు చేశానని నన్ను సాధించుకొని తింటున్నావు అని జ్యోత్స్న పారిజాతంతో అంటే, పారిజాతం, ఇది క్షమించరాని తప్పే, కానీ నువ్వు నా మనవరాలు అని చెప్పి నేనేమీ చెప్పడం లేదు అని చెప్తుంది. అయితే పారిజాతం, నీకు ఒక చిన్న సజెషన్ ఇవ్వడానికి నేను పిలుచుకొని వచ్చాను. మీ అమ్మని చూస్తుంటే దీపాన్ని క్షమించి ఈ 2 కుటుంబాలని కలపాలని చూస్తుంది. అదే కానీ జరిగితే మన ఇద్దరికి చాలా నష్టం ఉంటుంది అని పారిజాతం జ్యోత్స్నతో అంటే, జ్యోత్స్న, ఏం చేయాలో నువ్వే చెప్పు అంటే, అయితే పారిజాతం, తాళి విషయంలో ఎలా అయితే సెంటిమెంట్గా సుమిత్రతో మాట్లాడావో ఇప్పుడు కూడా అలానే మాట్లాడు. అయితే జ్యోత్స్న, అది వర్కౌట్ కాదు ఇప్పుడు, ఎందుకంటే ఆడపడుచు ఫ్యామిలీని దగ్గర తీసుకుంటేనే తన భర్త తనకి దగ్గరగా ఉంటాడని ఆలోచిస్తుంది, కాబట్టి ఈ ఐడియా అస్సలు వర్కౌట్ కాదు. అయితే పారిజాతం, నువ్వు ఎలా అన్నా చెయ్యి, కానీ వాళ్ళు కలిసిపోతే మనకే నష్టం అని అంటుంది. జ్యోత్స్న, అలా ఏమీ లేదు, ప్రాణదాత దీప అని తెలిసిన తర్వాత మా అమ్మ మాట ఇచ్చింది, ఆ మాట మా అమ్మ తప్పదు. అయితే పారిజాతం, మాట తప్పేలాగా నువ్వే చేయాలి అని చెప్పి జ్యోత్స్నతో అంటుంది. అయినా మీ అమ్మ ఎవరికి ఏమీ మాట ఇవ్వలేదు. కార్తీక్ ప్రాణదాత కోసం ప్రాణదాతని అడ్డు పెట్టుకొని మీ అమ్మతోని ఇలా మాట్లాడేలాగా చేస్తున్నాడు, ఇంకా ప్రాణదాతకి ఏదైనా చేయాలి అని మీ అమ్మని బలవంతం పెట్టాడు, అందుకని సుమిత్ర అలా అన్నది. జ్యోత్స్న పారిజాతంతో, గ్రాని నువ్వు నాకేమీ సహాయం చేయవా అంటే, ఇప్పుడు నేను చేస్తున్నా కదని దీనికన్నా ఇంకా పెద్ద సహాయం ఏం చేయాలి అంటే, సరే గ్రాని ఒకసారి అయితే మాట్లాడి ట్రై చేస్తానంటే, ట్రై చేసేది కాదు సక్సెస్ చేసేలాగా చూడు, లేకపోతే మన ఇద్దరికీ నష్టమని జ్యోత్స్నతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే జ్యోత్స్న సుమిత్ర దగ్గరికి వెళ్ళి మమ్మీ అని పిలుస్తుంది. సుమిత్ర, నన్ను ఎవరైనా లోపలికి పిలుస్తున్నారా? వస్తున్నా, నాగు నాప్కిన్స్ తడిగా ఉన్నాయి, ఇవి ఆరేసిన తర్వాత నేను వచ్చి మాట్లాడతాను. అయితే జ్యోత్స్న, నువ్వు నిజంగానే దీపాన్ని క్షమించాలి అనుకుంటున్నావు మమ్మీ అని అడుగుతుంది. సుమిత్ర, అవును, ఎందుకంటే అవును అని చెప్తుంది. సుమిత్ర వెంటనే అవును అని చెప్తుంది. జ్యోత్స్న, మన ఫ్యామిలీకి దీప చేసిన అన్యాయాలన్నీ మర్చిపోయినావా అని సుమిత్రతో అంటుంది. సుమిత్ర, ఒక మనిషిలో 100 తప్పులు ఉండొచ్చు, కానీ అందులో ఒక నిజాయితీగానే ఉంటుంది కదా అని చెప్పి జ్యోత్స్న సుమిత్రతో, ఇప్పుడు అందరూ కలిసిపోయేదేనా, దీపాన్ని నువ్వు దగ్గరికి తీసుకుంటావా అంటే, సుమిత్ర 100 మంది మనకు అభిమానించే చేతులు మన దగ్గరికి వస్తే మనం ఎందుకు కాదనుకోవాలి, నేను ఎలా అయితే మంచిగా ఆలోచిస్తున్నానో నువ్వు కూడా అలానే ఆలోచించి జ్యోత్స్న అని చెప్తుంది. సుమిత్ర అలా చెప్పి వెళ్ళిపోయిన వెంటనే జ్యోత్స్న, మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది,
మంచిగా ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది వచ్చి. ఇంకా నా దగ్గర ఏ అవకాశం లేదు, ఉండే అవకాశాన్ని చంపేసింది అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అయితే సుమిత్రకి లోపల వచ్చి, మీరేనా నవ్వుకునేది, నాకు చెప్పరా అంటే శ్రీధర్ ఈ నవ్వులన్నీ జోష్న గ్రాని అని చెప్పగానే, నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని నాకు తెలుసు కానీ సైలెంట్గా ఉండు అని చెప్తుంది పారిజాతం. అయితే సుమిత్ర కాంచనతో, నా కోసం ఏదో తెచ్చినట్లున్నావు వదినా అని చెప్తుంది. లేదు వదినా, నీ కోసం కాదు, అన్నయ్య కోసం తెచ్చాను పాలకోవా, అన్నయ్యకి చాలా ఇష్టం అని చెప్పి. అయితే సుమిత్ర అంటుంది, అన్నీ మీ అన్నయ్యకేనా, నాకు లేదా అంటే, అన్నయ్య నువ్వు అంటుంది, మా అన్నయ్య తండ్రి లాంటి వాడు నాకు, అలా అంటే నువ్వు నాకు తల్లి లాంటి దానివి, మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ తల్లి స్థానం నీదే వదినా అని చెప్తుంది. అయితే పారిజాతం, కొడుకే అనుకున్న, తల్లి కూడా మాటల్లోనే గిట్ట అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే కాంచన సుమిత్రతో, నువ్వు నా కోడల్ని హత్తుకునే క్షణం గురించి వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంది. అయితే సుమిత్ర, తప్పు చేసినంత ఈజీ కాదు కదా వదిన దాన్ని సరిదిద్దుకోవడం అని చెప్తుంది. సరిదిద్దుకుంటాను, పద్ధతిగానే సరిదిద్దుకుంటాను అని సుమిత్ర అనగానే, జోష్న, దేవుడి రూమ్లో ఒక పళ్ళెం ఉంది, దాన్ని తీసుకొని రా అని చెప్తుంది జోష్నతో సుమిత్ర. అయితే పారిజాతం మనసులో, ఆ పళ్ళెంలో దీప కాలు కడుగుతుందా లేకపోతే తన కాలుని కడగమని చెప్తుందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ప్లేట్లో ఉన్న కర్పూరాన్ని వెలిగించి దీప దగ్గరికి పోయి, నీ తాళి బొట్టును తీసేసినందుకు నన్ను క్షమించు అని చెప్పి హారతిస్తూ ఉంటుంది. నా మేనల్లుని కాపాడి నాకంటూ ఒక జీవితంలో ఒక నింద పడుకోకుండా చేసినందుకు ఈ కృతజ్ఞతగా ఇలా హారతిస్తున్నాను అని చెప్తుంది. మనం ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ మనం చేసిన దానికి తప్పు తెలుసుకొని అమ్మవారి ముందర హారతిచ్చి ఎలా అయితే క్షమాపణ చెప్తారో, నేను కూడా నిన్ను ఆ అమ్మవారి రూపంలోనే నా మేనల్లుడిని కాపాడడానికి పంపించినందుకు నీకు ఈ హారతిస్తున్నాను అని చెప్తుంది. అయితే కార్తీక్, థ్యాంక్స్ అత్తయ్య దీపాన్ని క్షమించినందుకు అంటే, నేను క్షమాపణ చెప్పే ముందు ఫస్ట్ నా తప్పేంటో నేను తెలుసుకోవాలి, మీ అమ్మ క్షమిస్తే కానీ మా ఆయన నన్ను క్షమించను అని చెప్పాడు. సుమిత్ర దీపాన్ని క్షమాపణ కోరుతుంది. నేను నీతో ముందు ఎలా అయితే నేను చూశానో, ముందు నేను ఎలా అయితే నేను ప్రేమించానో, ఇప్పటి నుంచి నేను అలానే చూసుకుంటాను, అలానే ప్రేమిస్తాను. ఒకప్పుడు నేను నా పెద్ద కూతురుగా చూసుకున్నాను, ఇప్పుడు నేను నిన్ను అలానే చూసుకుంటాను అని సుమిత్ర దీపతో చెప్తుంది. కానీ నేను క్షమించాలి అన్నా, నేను ముందులాగా నీతో ఉండాలి అన్నా, నువ్వు ఒక మాటకి ఒప్పుకోవాలి అని కండిషన్ పెడుతుంది. అయితే దీప, మీరు ఏం చెప్పినా నేను చేస్తానమ్మా, మీ ఇంట్లో ఉండమంటారా ఉండిపోతాను, మీకు పని మనిషిగా ఉండమంటారా ఉండిపోతాను, మీకోసం నా జీవితాన్ని నేను అర్పిస్తాను అని చెప్తుంది. అయితే సుమిత్ర, నువ్వు మా ఆయనకి గన్ పెట్టి గురి చేసి కాల్చావు కదా, అది నువ్వు మనస్ఫూర్తిగా కావాలని చేసావని నువ్వు ఒప్పుకోవాలి అని చెప్తుంది. అయితే ఈ మాట వినగానే అందరూ షాక్ అయి లేస్తారు. లేచిన తర్వాత కార్తీక్, ఇట్స్ నాట్ పాసిబుల్, అది అవ్వదు, ఎందుకంటే దీప కావాల్సిగానే ఆ పని చేయలేదని చెప్తారు. అక్కడితోనే సీరియల్ ముగుస్తుంది.